అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. చింతితంబ ప్రదాస్యామితి చింతామణి. చింతలనన్నీ తీర్చేటటువంటిది చింతామణి అని శాస్త్రం చెప్తోంది. ఈ చింతామణి గణపతి స్వామివారు సిరసపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి మూర్తి. దీనికి కారణం ఏంటంటే, ఉజ్జయినిలో చింతామణి గణపతి స్వామివారు స్వయంభూగా వెలిసి స్వామివారు అందరితోటి పూజలు అందుకుంటున్నారు. ఆ తర్వాత కాశీనగరంలో ఇంద్రుడి చేత చింతామణి గణపతి ప్రతిష్ఠితమయ్యారు. ఆ తర్వాత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఆయన అవతారం తీసుకున్నటువంటి మొదటి రోజుల్లో ఆ చింతామణి గణపతిని దర్శనం చేసుకుని ఏమైనా సరే ఆంధ్రాలో ప్రతిష్ఠ చేయాలి అనేటువంటి ఒక సత్సంకల్పాన్ని మనసులో ఉంచుకున్నారు. ఆ తర్వాత ఆ చింతామణి గణపతి స్వామి వారు స్వయంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి స్వప్నంలో దర్శనమిచ్చి 11 నియమాలను చెప్పి, ఈ నియమావళికి అనుసారంగా ఉన్నటువంటి స్థలంలో నేను స్వయంగా వెలుస్తాను అని చెప్పి స్వామీజీ వారికి వరం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఈ మన విశాఖపట్నం దత్త జ్ఞాన బోధ సభా ట్రస్ట్ వాళ్ళు శ్రీ స్వామీజీ వారిని ఇక్కడ దేవాలయం కావాలని అభ్యర్థించగా, స్వామీజీ వారు ఇక్కడ స్థలం వెతకమని, ఆ స్థలాన్వేషణలో కొన్ని కష్టాలు ఎదురవుతాయని కూడా ముందుగానే చెప్పారు. అదే విధంగానే ఎన్నో స్థలాలు వెతకగా ఆ స్థలం మాత్రం ఎన్నాళ్ళకి కూడా కుదరకపోవడంతో మళ్ళీ స్వామీజీ వారిని సంప్రదించి, స్వామీజీ మీ అనుగ్రహం కావాలి అని వాళ్ళందరూ కూడా కోరగా, మహిమలు జరగనున్నాయి, స్థలాన్వేషణ కొనసాగించండి అని చెప్పి స్వామీజీ వారు అనుగ్రహాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు స్వామీజీ వారు ఈ మార్గాన్ని వెళుతూ ఈ స్థలాన్ని అంతటినీ చూసి, ఈ స్థలం బాగుంది, యజమానితో మాట్లాడండి అని చెప్పగా, ఆ యజమాని కూడా స్వామీజీ వారి భక్తులే అవ్వడం వల్ల ఆ స్వామీజీ వారికి ఆ స్థల యజమాని అయినటువంటి పట్టాభిరామారావు గారు ఈ స్థలాన్ని సమర్పణ చేసుకున్నారు. ఆ తర్వాత భక్తులందరూ కూడా ఈ స్థలాన్ని అంతటినీ కూడా శుభ్రం చేసి భూపూజకు ముహూర్తాన్ని కూడా నిర్ణయం చేసి స్వామీజీ వారితో నిర్ణయింపజేసి భూమి పూజకు సంకల్పించారు. ఆ తర్వాత స్వామీజీ వారి స్వహస్తాలతో ఇక్కడ ఈ భూమి పూజ జరిగింది. ఆ తర్వాత గణపతి హోమాన్ని స్వామీజీ వారు స్వయంగా నిర్వహించారు. ఆ గణపతి హోమంలో ఆ చింతామణి గణపతి యొక్క హోమంలో చింతామణి గణపతి దర్శనాన్ని ఇచ్చాడు. దాని ఫోటో కూడా అక్కడ ఉంది, తర్వాత క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆ చింతామణి గణపతి హోమ జ్వాలల్లో స్వయంగా దర్శనం ఇవ్వగా శ్రీ స్వామీజీ వారు అప్పుడు భక్తులందరికీ కూడా అనుగ్రహించి, ఈ స్థలంలో చింతామణి గణపతి స్వయంగా వెలుస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ ఎదురుగా ఉన్నటువంటి కొండ ఏదైతే ఉందో ఆ కొండని కొంత శుభ్రం చేసుకొని మరలా నిర్మాణం గావించాలన్నటువంటి భావనతోటి అక్కడ ఉన్నటువంటి అప్పటికి ఉన్నటువంటి యంత్రాలతోటి ఆ కొండని చెక్కడం ప్రారంభం చేశారు. కొంత చెక్కిన తర్వాత ఆ కొండ అక్కడి నుంచి ఇంకా తెగక ఆ విధంగానే ఉండిపోయింది. అక్కడ వచ్చినటువంటి మూర్తి ఆ స్వయంభూగా అక్కడ స్వామివారు పూజలు అందుకుంటున్నారు. ఈ స్వామివారు స్వప్నమూర్తిగా స్వామీజీ వారు ఈ విధంగా ఉండాలి అని చెప్పి స్వామీజీ వారి స్వప్నంలో ఇదే రూపులో స్వామీజీ వారికి దర్శనం ఇచ్చారు కాబట్టి ఈ రూపులో స్వామివారు ఉన్నారు. ఆయన హోమ జ్వాలల్లో దర్శనమిచ్చినటువంటి జ్వాలామూర్తి ఆయన. 3 మూర్తులు స్వయంగా ఇక్కడ వెలిసినటువంటి దేవాలయం కాబట్టి ఎవరైతే భక్తులు ఇక్కడికి వచ్చి ఆ చింతామణి గణపతి పంచకాన్ని ఒక్కసారి చదివి 5 గుంజీళ్లు తీసి మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చిటికలోనే నివారణ అవుతాయి, బాధలన్నీ పోతాయి, కోరికలన్నీ తీరుతాయి అని చెప్పి స్వామీజీ వారు వరం ఇచ్చారు. అదే కాకుండా ఇక్కడ మన క్షేత్రంలో ప్రత్యేకంగా కార్యసిద్ధాంజనేయ స్వామివారు, దత్తాత్రేయ స్వామివారు, అనఘాదేవి, గిరీశ్వర స్వామివారు కూడా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో ఆ కార్యసిద్ధాంజనేయ స్వామివారికి మన కోరికలన్నీ కూడా తీరడానికి ప్రత్యేకంగా పూర్ణఫల సమర్పణాన్ని దీక్షను కూడా స్వామీజీ వారు అనుగ్రహించి ఉన్నారు. ఈ దీక్ష 18 రోజులు నిడివితో ఉంటుంది. అక్కడ కొబ్బరి బొండాన్ని కౌంటర్ దగ్గర తీసుకొని మనసులో సంకల్పం చెప్పుకొని స్వామివారికి సింధూరంతో అర్చన చేసుకుని ఎదురుగుండా ఉన్నటువంటి ధ్వజస్తంభానికి దేవాలయానికి కలిపి 16 ప్రదక్షిణలు చేసి మనసులో కోరిక చెప్పుకుని ఎదురుగుండా బొండాలు కట్టడానికి ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. అందులో భక్తులు వారి యొక్క కొబ్బరి బొండాన్ని అక్కడ కట్టి 18 రోజులు దీక్షగా మాంసాహారం, మద్యపానం ఇటువంటి నియమాలతోటి
18 రోజులు దీక్షను పూర్తి చేసి స్వామివారి మంత్ర స్మరణతో దీక్షను పూర్తి చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో ఖచ్చితంగా ఆ భక్తుల యొక్క కోరికలు వెంటనే తీరుతాయి. ఇదే కాకుండా మన ఆశ్రమంలో అనఘాష్టమి వ్రతం ప్రత్యేకంగా జరుగుతుంది. ఇది దత్తాత్రేయ స్వామి వారికి అత్యంత ప్రీతైనటువంటి వ్రతం. అదే కాకుండా ప్రతి ఆదివారం దత్తాత్రేయ స్వామి వారికి తైలాభిషేకము, గణపతి హోమము, ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమాలు నిత్యంగా సాగుతూనే ఉన్నాయి. మన నిత్య జీవితంలో ఎన్నెన్నో కోరికలు బాధలతోటి బాధపడుతూ ఉంటాం. కోరికలు తీరక చాలా ఇబ్బందుల్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. శ్రీ స్వామీజీ వారు మనందరి మీద ఎంతో వాత్సల్యంతో అవ్యాజమైనటువంటి కరుణతో ఈ పూర్ణఫల దీక్షని మనకందరికీ కూడా అనుగ్రహించారు. ఎవరైతే శ్రీ కార్యసిద్ధాంజనేయ స్వామి వారికి ఒక నిండు కొబ్బరి బొండాన్ని మనసులో కోరిక చెప్పుకుని సమర్పణ చేసి 16 ప్రదక్షిణలు దేవాలయానికి చేస్తూ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ అనే మంత్రం చదువుతూ 16 ప్రదక్షిణల్ని పూర్తి చేసి ఎదురుగా నిర్దేశించినటువంటి స్థలంలో ఈ కొబ్బరి బొండాన్ని కట్టి 18 రోజులు కూడా ఈ మంత్రం చదువుతూ దీక్షని మద్యపానము, మాంసాహారము, ధూమపానము ఈ 3ని వర్జించి ఎవరైతే దీక్షను పూర్తి చేసుకుని 18వ రోజున ఈ కొబ్బరి బొండాన్ని ఒలిచి స్వామివారికి సమర్పణ చేసుకుంటారో వారి కోరికలు 40 రోజుల్లో ఖచ్చితంగా తప్పకుండా తీరుతాయి అని ఇక్కడ భక్తులందరికీ నమ్మకము, ప్రతీతి. చాలామంది భక్తులందరికీ కూడా కోరికలు తీరి వారి యొక్క కోరికలన్నీ కూడా తీరి స్వామివారికి ఎంతో రుణపడి ఉన్నామని ఎంతోమంది భక్తులు చెప్పడం మేము కళ్ళారా చూసాము, విన్నాం. మధ్యనే మన స్వామీజీ వారు మన భక్తుల మీద ఇంకా అనుగ్రహాన్ని వర్షించి 32 ప్రత్యేకమైనటువంటి గణపతి మూర్తులను స్వామీజీ వారే స్వయంగా ఇక్కడికి పంపించి వాటి ప్రతిష్టను కూడా స్వామీజీ వారే వచ్చి స్వయంగా చేయడం మన అదృష్ట విశేషం. ఎందుకయ్యా అంటే మనకి ప్రతి జీవికి కూడా జాతకంలోనూ గోచారంలోనూ దోషాలు ఉంటాయి. అదే కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన కోరిక ఉంటుంది. ఏ కోరికకి సంబంధించి ఆ విధమైనటువంటి గణపతి పూజ చేసుకోవడం లేదా గణపతి ఆరాధన చేయడం వల్ల త్వరగా ఆ కోరిక ఇంకా త్వరగా తీరుతుందని నమ్మకం ఉంది. కనుక స్వామీజీ వారు మన కోసం ప్రత్యేకంగా 32 గణపతుల్ని అనుగ్రహించారు. ఇదే కాకుండా రాశి నక్షత్ర వనం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఉంది. 28 నక్షత్రాలతోటి, నవగ్రహాలతోటి, ప్రత్యేకంగా 12 రాసులతోటి నిర్మితమైనటువంటి రాశి నక్షత్ర వనంలో ఎవరెవరు భక్తులు వారి జన్మరాశికి సంబంధించి, జన్మ నక్షత్రానికి సంబంధించి వాటికి ప్రదక్షిణలు చేసుకుని వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. జయ గురుదత్త. ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్. మధ్యనే మన స్వామీజీ వారు మన భక్తుల మీద ఇంకా అనుగ్రహాన్ని వర్షించి 32 ప్రత్యేకమైనటువంటి గణపతి మూర్తులను స్వామీజీ వారే స్వయంగా ఇక్కడికి పంపించి వాటి ప్రతిష్టను కూడా స్వామీజీ వారే వచ్చి స్వయంగా చేయడం మన అదృష్ట విశేషం. ఎందుకయ్యా అంటే మనకి ప్రతి జీవికి కూడా జాతకంలోనూ గోచారంలోనూ దోషాలు ఉంటాయి. అదే కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన కోరిక ఉంటుంది. ఏ కోరికకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్.